ప్రస్తుతానికి మనం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో ఉన్నాం. అయితే ఇక్కడ చాలామంది విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. అయితే ఏ విధంగా అయితే స్టూడెంట్స్ పైన నిన్న ఢిల్లీ పోలీస్ చేసిన అరాచకాల పట్ల మనతో బ్రదర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, చిన్నపిల్లలను చూడకుండా పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్లు, అంటే చిన్నపిల్లల పట్ల కూడా కొంచెం కూడా కన్సర్న్ చూపించకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అట్లా కొట్టడానికి గల రీజను ఏదైనా ప్రతీకారమై ఉండొచ్చా, లేకపోతే ప్రొటెస్ట్ చేస్తున్నారనేనా? ప్రొటెస్ట్ చేస్తున్నారని 100% కొట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగింది అయితే ఒక ప్రొటెస్ట్లో ఉన్న వాళ్ళని కొట్టింది కాదు. నిన్న జరిగింది కేవలం ఒక రాజకీయ కుట్ర. దేశంలో ఉన్న యువతని కొట్టడం అనేది ఆ దేశానికే సిగ్గుచేటు. వాళ్ళు ఏమడుగుతున్నారన్న అక్కడ మేమేమడుగుతున్నాం, ఇక్కడ పేపర్ లీక్ చేయకుండా అదేవిధంగా ఎడ్యుకేషన్ని ప్రాపర్గా తీర్చిదిద్దని అని చెప్పి మేము అడిగి ప్రొటెస్టులు చేస్తున్నాం, అది కూడా శాంతియుతంగా. దాని గురించి మీరు మాట్లాడకుండా మేము చేసిన ర్యాలీని అడ్డుకొని పోలీసులను పెట్టించి తీవ్రంగా కొట్టిస్తే, ఒక ఉగ్రవాదులను కొట్టినట్టు, ఒక టెర్రరిస్టులను కొట్టినట్టు కొట్టిస్తే దేశంలో ఇక్కడ డెమోక్రసీ ఏడుంది? బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ వరల్డ్ అని అంటారు కదా, మన ఇండియాలో డెమోక్రసీ ఏడుంది? అడిగే హక్కు మనకు లేదా? మనం ఇంత పెద్ద రాజ్యాంగం రాసుకున్నాం, అంతమంది కష్టపడి ఆ రోజు రాజ్యాంగం రాసింది ఇందుక? నిన్న అన్యాయంగా అంతమంది స్టూడెంట్స్ని కొట్టడం తీవ్రంగా మేము ఇక్కడున్న ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్గా మేము వాళ్ళని ఖండిస్తున్నాం. ఎందుకంటే జరిగింది ముమ్మాటికి తప్పు. మేము అడుగుతుంది ఏంది? మాకు రైట్ టు ఎడ్యుకేషన్, ఒక బేసిక్ నీడ్, అది రైట్ టు ఎడ్యుకేషన్. మా చదువు మాకు చక్కగా చెప్పండి, మాకు పెట్టే ఎగ్జామ్ చక్కగా పెట్టండి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంత మాత్రానికి మీరు మమ్మల్ని పిలుచుకొచ్చి మా పోలీసు వాళ్ళని పెట్టించి పేపర్తో కట్టెలతో కొట్టిస్తుడు, స్మోక్ బాంబులు వేసుడు, ఇదంతా టెర్రరిస్టుల మీద చేస్తారు ఎక్కడైనా సాధారణంగా. యాంటీ నేషనలిస్టుల మీద మేము ఏదైనా యాంటీ నేషనలిస్ట్ అన్నట్టు. మేము యాంటీ నేషనలిస్టమా? మేము ప్రశ్నిస్తే మేము నీకు యాంటీ నేషనలిస్టా? అంటే మీ పార్టీ కండువాలు కప్పుకొని మీ వెంట తిరిగి మీతో మాట్లాడి మీ వెంటనే మీకు బానిసత్వంలాగా బతికితే మీకు యాంటీ నేషనలిస్ట్ కాదు. మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు వ్యతిరేకంగా తిరిగితే మేము యాంటీ నేషనలిస్ట్, మేము పాకిస్తాన్ వాళ్ళం, మేము చైనా వాళ్ళం. అంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అంటున్నారు కదా, మేము యాంటీ నేషనలిస్ట్, పాకిస్తాన్ చైనా వాళ్ళు మాకు ఫండింగ్ చేస్తారు ఇదంతా అని. ఢిల్లీలోనే అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. మొత్తం దేశమే వీళ్ళ కంట్రోల్లో ఉంది కదా. ఒక రా ఏజెంట్ మొత్తం ప్రతి ఒక్క పోలీస్ సంస్థ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. వాళ్ళందరినీ పెట్టించి చేయమని చెప్పండి, సర్చింగ్ చేయమని చెప్పండి. మాకు పాకిస్తాన్ వాడు ఫండింగ్ చేస్తున్నా, చైనా వాడు ఫండింగ్ చేస్తున్నా అనేది అప్పుడు తెలుస్తుంది కదా. దేశమే అలా చేతుంది, పవరే అలా చేతుంది, వాళ్ళకి నచ్చినట్టు చేయమనండి. అదేవిధంగా అంత ఈజీగా మమ్మల్ని యాంటీ నేషనలిస్ట్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అయితే 100% తప్పు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గుణం లేకపోతే బానిసల్లాగా మళ్ళీ స్వాతంత్రం 79 years బ్యాక్ ఎలా అయితే మనమో మళ్ళీ అదే బానిసత్వంలాగా బతుకుడే. మనం స్వాతంత్రం తెచ్చుకొని ఇన్ని చట్టాలు రాసుకొని ఇవన్నీ చేసి వేస్ట్. మనం ఇంత కష్టపడి దేశాన్ని తెచ్చుకుంది, మన హక్కుల కోసం మనం పోరాడి మన హక్కులు నిలబెట్టుకోవడానికి మనం దేశం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అవన్నీ ఓడగొట్టుకొని మళ్ళీ నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే అసలు ఇక్కడ స్వాతంత్రం ఏడుంది? వెర్ ఈజ్ డెమోక్రసీ? అడిగే హక్కు ఎవరికి ఇచ్చిర్రు వీళ్ళు? అంటే అన్న, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమా, లేకపోతే ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడమా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావద్దు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 80 నుంచి 90 పేపర్లు లీక్ అయినాయి ఈ బీజేపీ ప్రభుత్వంలో. ఇన్ని పేపర్లు లీక్ అయినప్పుడు దానికి బాధ్యులు ఎవరు? ధర్మేంద్ర ప్రధానే కదా. యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన దానికి అకౌంటబిలిటీ ఉండాలి. హీ షుడ్ ఆన్సర్ అస్. వీఆర్ యూత్ ఆఫ్ ఇండియా. మాకు హక్కు ఉంది. వీ హ్యావ్ రైట్ టు క్వశ్చన్. మేము ఓట్లు వేస్తున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం, మాకు హక్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా దాన్ని స్పందించి మోడీ ప్రభుత్వం ఆయన దేవుడు, ఆయన అందరూ నమ్ముతారు కాబట్టి అదేవిధంగా ఆయన వ్యవహరించి ఆయన ఏం చేయాలంటే ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేసి తర్వాత కాలంలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అన్న, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మరి నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఉండాలి యూనియన్లో? అది బీజేపీ పార్టీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే పేపర్ లీక్ జరిగింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేకపోతే హైకమాండ్ నిర్లక్ష్యం వల్ల జరిగిందో తెలియదు, కానీ మీరు మొత్తం అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. మరి అదే బీజేపీలో ఇంకో నాయకుడిని యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా నియమిస్తే సేమ్ ఇట్లాంటివి రిపీట్ కావాలనే గ్యారంటీ ఏదన్నా? అందుకే మేము ఇప్పుడు ట్రై చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం ట్రై చేస్తున్నాం? వీఆర్ ట్రైంగ్ టు ఆస్క్ దెమ్. వాళ్ళు రెస్పాండ్ అవుతారా కారా? ఇప్పుడు మా ఎజెండా ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకేం కావాలి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అది మాకు కావాల్సింది. ఎంతకాలం ఇట్లా చేసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సొల్యూషన్ దొరుకుతుందా? ఇప్పుడు మేము అడుగుతుంది ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. వాళ్ళు దాన్ని స్పందించకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే తప్పకుండా మోడీని కూడా రాజీనామా చేయమని మేము అడుగుతాం. అప్పుడు ప్రభుత్వం ఆయన బీజేపీ ప్రభుత్వం ఉండదు కదా, బై ఎలక్షన్స్ వస్తాయి కదా,
సో వీ విల్ ఆస్క్ మోడీ టు రిజైన్ ఇఫ్ దిస్ కంటిన్యూస్. మరి అదేదైతే స్టూడెంట్స్ నిజంగానే ప్రొటెస్ట్ చేస్తున్నారు, చాలా రోజుల నుంచి చూస్తున్నాం. మే నుండి ఇప్పటి వరకు ఢిల్లీ జంతర్ మంతర్లో కూడా చాలామంది విద్యార్థులు వెళ్తున్నారు. విద్యార్థుల పట్ల టీయర్ గ్యాస్లు, పోలీసుల దాడులు అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ మీటింగ్లు జరపడానికి ఫండింగ్ అనేది నిజంగా బీజేపీ నేతలు ఏమంటున్నారంటే పాకిస్తాన్ నుండో చైనా నుండో ఈ ఫండింగ్ అనేది విద్యార్థులకు వస్తుంది అని గట్టిగా బీజేపీలోని కొంతమంది నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళకి చెప్పాలనుకుంటే ఏం చెప్తాం? ఇప్పుడు దేశమే మీ చేతులు ఉంది, పవరే మీ చేతులు ఉంది, అన్నీ మీ చేతులు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయండి. సీజేపీ అనే ఒక పార్టీకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎందుకంటే పవరే మీ చేతులు ఉంది కదా, మీరు అంత అసమర్థులా మాత్రం కూడా కనుక్కోలేరా? దేశం మీ చేతిలో పెట్టుకొని కనుక్కోండి. ఒకవేళ ఫండింగ్ సీజేపీ వాళ్ళకి పాకిస్తాన్ నుండో చైనా నుంచి వస్తే ప్రతి ఒక్కరు ఉరిదీయండి. ఇదే నేను చెప్పేది. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ నుంచి ఏ ప్రభుత్వానికి విద్యార్థులు పట్టం కడతారు అనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంకో పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది కూడా ఇంతే నీచంగా ఉంది. 75 ఏళ్ళ అలా పాలన చూస్తాం, వాళ్ళు కూడా ఇదే విధంగా ఉన్నారు. నా ఐడియాలజీ ప్రకారం, నాకున్న ప్రకారం అయితే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు మన దేశాన్ని అయితే తీర్చిదిద్దే అవకాశం అయితే లేదు. ఈ రెండు పార్టీలు నీచంగానే ఉన్నాయి. అసలు మన దేశానికి ఇంకో కొత్త పార్టీ రావాలని చెప్పి నేను కోరుకుంటాను. అట్లని చెప్పి సీజేపీ అని అనట్లేదు. ఇంకో కొత్త పార్టీ, ఒక కొత్త లీడర్, ఒక ఐడియాలజీ ఉన్న లీడర్, జనాలకు నిజంగా మంచి చేయాలనుకునే ఒక లీడర్ ఉంటే బాగుంటుందని నేను 100% కోరుకుంటాను.